ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మొబైల్ ఫోన్ యొక్క ఫుల్ కెమెరా రివ్యూ అనమాట. నేనైతే ఈ మొబైల్ ఫోన్‌ని నా ప్రైమరీ డివైస్‌గా కొన్ని వారాలుగా అయితే యూజ్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఈ మొబైల్ ఫోన్ కెమెరాస్ ఎస్పెషల్‌గా డే టైమ్ కండిషన్స్‌లో ఫోటోస్ అండ్ వీడియోస్, తర్వాత నైట్ టైమ్ కండిషన్స్‌లో ఫోటోస్ అండ్ వీడియోస్, దాంతో పాటుగా కాంటెంట్ క్రియేషన్ కోసం ఒకవేళ మీరు ఈ మొబైల్ ఫోన్‌ని కొందామని ప్లాన్ చేస్తున్నారంటే ఏ విధంగా వస్తాయి వీడియోస్ అని అది కూడా అయితే షూట్ చేశాను. దాని తర్వాత మనకి ఈ మొబైల్ ఉన్న ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడి అండ్ ఫైనల్‌గా నా యొక్క ఓవరాల్ వర్డిక్ట్ అయితే చెప్తాను అనమాట. ఈ కెమెరాస్ ఎలా ఉన్నాయి ఏంటని చెప్పని. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఒకసారి ఈ మొబైల్ యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మీకు కూడా అయితే బాగా అర్థమవుతుంది. బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపెచర్ f1.8. ఇక ఈ కెమెరా సెన్సార్ సైజ్ వచ్చేసి 1/1.56 ఇంచెస్ అయితే వస్తుందన్నమాట. ఈ కెమెరాలో మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మల్టీ డైరెక్షనల్ PDAF ఉంది, అలాగే OIS ఆప్షన్ కూడా అయితే ఉంది. ఇక సెకండ్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్, ఇది ఒక అల్ట్రా వైడ్ కెమెరా అనమాట. దీని అపెచర్ f2.2. ఇక ఈ కెమెరా వచ్చేసి ఫీల్డ్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే 120 డిగ్రీ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక సెన్సార్ సైజ్ వచ్చేసి 1/3.0 ఇంచెస్. దీంట్లో కూడా మనకి PDAF ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఇక ఫ్రంట్ సైడ్ వచ్చేసి సింగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఇది 32 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపెచర్ f2.2. ఇక సెన్సార్ సైజ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది 1/3.14 ఇంచెస్ అయితే వస్తుంది. ఇకపోతే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో ఎటువంటి ఆటో ఫోకస్ ఆప్షన్ అయితే లేదనమాట గైస్. సో చాలా కేర్ఫుల్గా అయితే చూస్ చేసుకోండి మొబైల్ ఫోన్ అనేది. ఇక వీడియోస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే మనం మాక్సిమం 4K 30 FPS అయితే రికార్డ్ చేయొచ్చు, ఫ్రంట్ కెమెరా అలాగే బ్యాక్ కెమెరా రెండు అయితే యూస్ చేసుకొని. సో ఇవన్నమాట గ్లాన్స్గా మాట్లాడుకున్నట్లయితే స్పెసిఫికేషన్స్ ఈ మొబైల్ గురించి. ఫస్ట్ డే టైమ్ కండిషన్స్లో తీసిన ఫోటోస్ని అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోస్ అన్ని డిఫరెంట్ జూమ్ లెవెల్స్లో క్లిక్ చేసింది అనమాట. మీరు ఇంకా కింద కావాలనుకున్నట్లయితే టెక్స్ట్ కూడా అయితే అబ్జర్వ్ చేయొచ్చు రెఫరెన్స్ కోసం, ఎంత జూమ్ రేంజ్లో నేను ఈ ఫోటోస్ క్లిక్ చేశానని. ఇకపోతే ఫోటోస్ క్వాలిటీ పరంగా మాట్లాడుకున్నట్లయితే అప్ టు 2x జూమ్ రేంజ్ వరకు మనకి ఫోటోస్ డీసెంట్గా అయితే ఉన్నాయన్నమాట. క్వాలిటీ పరంగా కలర్స్ అలాగే బ్యాలెన్సింగ్ అంతా కూడా 2x జూమ్ రేంజ్ దాటిన తర్వాత మనకి స్లోగా క్వాలిటీ అయితే లాస్ అయిపోతుంది. ఇక మ్యాక్సిమం జూమ్ రేంజ్కి వెళ్ళారంటే అక్కడ మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే లాస్ అయిపోతాయి అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఫోటో క్లిక్ చేసిన తర్వాత వెంటనే కనుక మీరు ఒకసారి ప్రివ్యూ చూడాలనుకున్నట్లయితే అది ఒక 1 or 2 seconds టైం అయితే తీసుకుంటుంది అనమాట. బికాస్ మనకి బ్యాక్గ్రౌండ్లో అది ప్రాసెస్ అయితే అవుతూ ఉంటుంది ఇమేజ్ అనేది. సో ఎన్హాన్స్ చేసి మనకి ప్రివ్యూ అనేది చూపిస్తుంది అనమాట. అంటే మీరు డిస్ప్లే మీద ఏదైతే చూస్తుంటారో ఫోటోస్ క్లిక్ చేసినప్పుడు సేమ్ అదే క్వాలిటీ అయితే ఉండదన్నమాట. ఇవి వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఫోటోస్. ఇది కూడా పిక్చర్ క్వాలిటీ చాలా డీసెంట్గా అయితే ఉంది, ఈవెన్ దో మనకి దీంట్లో ఆటో ఫోకసింగ్ ఆప్షన్ లేకపోయినా సరే. ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఫోటోస్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయన్నమాట గైస్. మనం ఈ ప్రైస్ రేంజ్ లో ఇంత మాత్రం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఈ మొబైల్ నుంచి. ఇకపోతే పోర్ట్రేట్ మోడ్ లో తీసిన ఫోటోస్ అనమాట ఇవి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్ గా ఎడ్జ్ డిటెక్షన్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే లేదనమాట, చాలా దారుణంగా అయితే ఉంది. కొన్నిసార్లు ఏంటంటే సబ్జెక్ట్ అంటే మన బాడీ చుట్టూ బ్లర్ కాకుండా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కూడా అయితే ఫోకస్ అయితే తీసుకుంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు కొన్ని ఏరియాస్లో. ఇదే అనమాట మోటోరోలా మొబైల్ ఫోన్స్లో ప్రాబ్లం. ఈవెన్ ప్రీవియస్ జనరేషన్ నేను టెస్టింగ్ చేసినప్పుడు కూడా సేమ్ ఇదే అనమాట ప్రాబ్లం. ఇంకా వీళ్ళైతే దీన్ని రెక్టిఫై అయితే చేయలేదు. ఇది సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా అయితే వీళ్ళు రెక్టిఫై చేయొచ్చు, బట్ స్టిల్ ఈ ఇష్యూ అవుతుంది మోటోరోలా మొబైల్ ఫోన్స్లో. అంటే ఈ ఎడ్జ్ డిటెక్షన్ అంత పర్ఫెక్ట్గా అయితే లేదనమాట. ఈవెన్ ఈ పిక్చర్స్ కూడా అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి వచ్చేసి బ్యాక్ ఫేసింగ్ కెమెరా నుంచి క్లిక్ చేసింది. డిఫరెంట్ ఫోకల్ లెన్స్ లో మనం 3 ఫోకల్ లెన్స్ అయితే ఫోటోస్ అనేది క్లిక్ చేయొచ్చు పోర్ట్రేట్ లో. ఒకటి 24mm, తర్వాత 35mm అండ్ 50mm. అన్నిట్లోనూ కూడా ఎడ్జ్ డిటెక్షన్ పర్ఫెక్ట్గా అయితే లేదనమాట. అండ్ వన్ మోర్ థింగ్, నేనైతే ఈ మొబైల్ ఫోన్ని సాఫ్ట్వేర్ అప్డేట్ అంటే లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్కి చేసిన తర్వాత టెస్టింగ్ అయితే స్టార్ట్ చేశాను. అంటే అన్బాక్స్ చేసిన వెంటనే అయితే చేయలేదన్నమాట. కొన్ని రోజులు వెయిట్ చేశాను, మేబీ కొత్త అప్డేట్ ఇస్తారని చెప్పని. వీళ్ళైతే అప్డేట్ పుష్ చేశారు, ఒక సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్. అది ఇన్స్టాల్ చేసిన తర్వాతే ఇదైతే టెస్టింగ్ అనేది చేశాను అనమాట. ఐ మీన్ కెమెరాస్ అనేది. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోస్ వచ్చేసి మ్యాక్రో ఫోటోస్ అనమాట, మ్యాక్రో మోడ్లో తీసినవి. ఇదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఇవి ఫోటోస్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి అనమాట. మంచి డీటెయిల్స్ అలాగే మంచి క్వాలిటీగా అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఈ పిక్చర్స్ చాలా బాగున్నాయి, నాకైతే పర్సనల్గా నచ్చాయి అనమాట. ఇది వచ్చేసి పెనోరామా షాట్. ఇది కూడా చాలా గుడ్గా అయితే వచ్చింది డే టైమ్ కండిషన్స్ లో. అండ్ డీటెయిల్స్ అంతా కూడా చాలా బాగుంది అనమాట. ఇక్కడ కనిపిస్తున్న 2 ఫోటోస్ వచ్చేసి ఒకటి నార్మల్ మోడ్, ఇంకోటి అల్ట్రా రెజల్యూషన్ లో తీసింది అనమాట. అల్ట్రా రెజల్యూషన్ లో తీసినట్లయితే మనకి కొంచెం ఎక్కువ డీటెయిల్స్ అయితే వస్తాయి అండ్ ఈవెన్ ఫైల్ సైజ్ కూడా ఎక్కువ అయితే ఉంటుంది. సో ఇవన్నమాట ఫోటోస్ డే టైమ్ కండిషన్స్ లో బ్యాక్ అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి. ఇప్పుడు చూడండి వీడియోస్ ఏ విధంగా వస్తాయి ఈ మొబైల్ ఫోన్ లో సేమ్ ఇదే కండిషన్స్ లో రికార్డ్ చేసినట్లయితే అని. ఇప్పుడు మీరు చూసిన వీడియో వచ్చేసి 4K 30 FPSలో రికార్డ్ చేస్తుంది. నేనైతే మిద్ది పైన నడుస్తూ ఉన్నాను అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఏ విధంగా ఉంది ఏంటి స్టెబిలైజేషన్ అనేది. నేనైతే హ్యాండ్లోనే పట్టుకున్నాను మొబైల్ ఫోన్ని, ఎటువంటి ట్రైపాడ్ అయితే యూస్ చేయట్లేదు. ఇక ఫస్ట్ మనం ఆటో ఫోకసింగ్ అయితే టెస్ట్ చేద్దాం. సో మోస్ట్లీ ఇది ఏంటంటే ఫోకస్ అవడానికి చాలా స్ట్రగుల్ అయితే అవుతుంది అనమాట అప్పుడప్పుడు. మరి అవుట్ ఆఫ్ 10లో కొన్నిసార్లు అయితే అవుతుంది. నేనైతే అబ్జర్వ్ చేశాను. సో హంట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, చూసారా ఫోకస్ అవుతుంది, డీఫోకస్ అయిపోతుంది మళ్ళీ, చూసారా. సో ఈ ఇష్యూ అయితే ఉందన్నమాట. నేను ఈవెన్ ఫోన్ అప్డేట్ అయితే చేశాను లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్కి, స్టిల్ ఈ ప్రాబ్లం అయితే ఉంది మొబైల్ ఫోన్లో. సో ఫోకసింగ్ మరీ అంత ఫాస్ట్ అయితే లేదు,
అండ్ యాక్యురసీ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఫోకస్ అయిన తర్వాత యాక్యురేట్గా ఉంది కానీ బట్ అగైన్ అండ్ అగైన్ ఇది హంట్ చేస్తుంది అనమాట ఫోకస్కి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మళ్ళీ జస్ట్ నేను మూమెంట్ ఇస్తున్నాను అంతే మొబైల్ ఫోన్ని. సో ఇదైతే అవుట్ ఆఫ్ ఫోకస్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో క్వాలిటీ అనేది. ఇంకా ఇది 2xలో అనమాట. ఇంకా మ్యాక్సిమం 6x ఫుల్ వేస్ట్. ఇది 4x, ఇది 2x చూడడానికి కొంచెం మరీ అంత క్వాలిటీగా అయితే లేదు. సో ఓన్లీ 1x వీడియో అయితే మాత్రం ఓకే, పర్లేదు, చూడడానికి బాగుంది. ఇప్పుడు మీరు చూస్తుంది 4K 30 FPSలో రికార్డ్ చేసిన వీడియో అనమాట. అది కూడా అవుట్డోర్ కండిషన్స్లో. సన్ అయితే నాకు ఇటు సైడ్ అయితే ఉన్నాడు. సో లైట్ అయితే ఈ విధంగా అయితే హిట్ అవుతుంది. ఒకవేళ నేను ఆపోజిట్ కనుక సన్కి వెళ్ళినట్టయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, సన్ ఇక్కడ ఉన్నాడు అనమాట. సో ఏ విధంగా అడ్జస్ట్ చేసుకుంటుంది ఏంటని చెప్పని స్క్రీన్లో అయితే నాకు బాగా అయితే కనిపిస్తుంది. బట్ వీడియో ప్రాసెసింగ్ అయిన తర్వాత చూడాలి ఏ విధంగా ఉంటుంది ఏంటని చెప్పని. అండ్ మీకు ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఒకవేళ మీరు కాంటెంట్ క్రియేషన్ వైజ్ ఏమైనా రికార్డ్ చేయాలనుకుంటున్నారు అంటే. కానీ దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనం కెమెరా అయితే స్వాప్ చేయలేమన్నమాట. అంటే ఫ్రంట్ టు బ్యాక్ టు ఫ్రంట్ ఆ విధంగా అయితే ఇదైతే ఆప్షన్ అయితే లేదనమాట. హే గైస్, ఇప్పుడు మీరు చూసిన వీడియో వచ్చేసి డ్యూయల్ క్యాప్చర్ వీడియో. సో మనం ఒకేసారి ఫ్రంట్ అలాగే బ్యాక్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేయొచ్చు. సో ఇక బ్యాక్ కెమెరా వచ్చేసి 1xలో అయితే రికార్డ్ చేస్తున్నాను. మనం మ్యాక్సిమం కావాలి అంటే 6x వరకు అయితే జూమ్ చేయొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఏ విధంగా ఉంటుంది ఏంటని చెప్పని. 0.5x ఆప్షన్ కూడా అయితే ఉంది, బట్ మనం దీంట్లో షిఫ్ట్ అయితే అవ్వలేము అనమాట. ఒకవేళ మీరు కావాలనుకున్నట్లయితే ఈ విధంగా స్వాప్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట వీడియో క్వాలిటీ అనేది. సో ఇదొక గుడ్ ఫీచర్. ఒకవేళ మీరు కనుక ఏదైనా లైక్ రీల్స్లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, బ్యాక్ సైడ్ ఏం జరుగుతుందని చూపించాలి అండ్ ఫ్రంట్ మీ ఫేస్ కూడా ఉండాలి అన్నట్లయితే ఒకవేళ మీరు 0.5xలో రికార్డ్ చేయాలంటే రికార్డ్ చేయొచ్చు అనమాట. 0.5x నుంచి జూమ్ చేయాలంటే 0.9x వరకు ఇంతవరకు అయితే వెళ్తుంది అంతే అనమాట ఈ డ్యూయల్ క్యాప్చర్ వీడియోలో. 1x కావాలంటే మీరు రికార్డ్ చేయకముందే 1xలోకి అయితే పెట్టుకుని రికార్డ్ అయితే చేయాలి ఒకవేళ మీరు జూమింగ్ చేయాలనుకున్నట్లయితే. ఆల్రైట్, వీడియోస్ చూడడానికి చాలా బాగున్నాయి. మరి అంత హెవీగా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ఈ ప్రైస్ రేంజ్కి. ఇప్పుడైతే మనం ఈ కెమెరా యాప్ ఇంటర్ఫేస్ గురించి అలాగే మనకి లభించే డిఫరెంట్ ఆప్షన్స్ గురించి అయితే చూద్దాం. ఈ కెమెరా యాప్లో మనకి బోల్డ్ అనే ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట మోటోరోలా అనేది ఫోటోస్కి అలాగే వీడియోస్కి. ఇక ఫోటో మోడ్లోకి వెళ్ళిన తర్వాత మీరు టాప్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ మీరు ఆస్పెక్ట్ రేషియో చేంజ్ చేసుకోవచ్చు, ఫ్లాష్ లైట్ని కంట్రోల్ చేసుకోవచ్చు, గూగుల్ లెన్స్ ఆప్షన్ కూడా అయితే ఉంది, ఇంకా మరికొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అదే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఇంకా మరికొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫొటోస్కి అలాగే వీడియోస్కి. బై డిఫాల్ట్ ఈ ఫ్రంట్ ఫోటో రెజల్యూషన్ అనేది మనకి స్టాండర్డ్గా అయితే సెట్ చేశారు. నేనైతే హైక్ సెట్ చేసి ఈ ఫొటోస్ అని అయితే క్లిక్ చేశాను అనమాట. ఇకపోతే కింద మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే బోల్డ్ అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ గెస్చర్ సపోర్ట్ అవ్వచ్చు, ఇంకా డిఫరెంట్ షార్ట్ కట్స్ అన్ని కూడా. ఇక మీరు పోర్ట్రేట్ మోడ్లో కనుక వెళ్ళినట్లయితే అక్కడైతే మీరు ఇంకా మరికొన్ని ఆప్షన్స్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్ని బట్టి. తర్వాత మీరు స్వైప్ చేసుకుంటూ మోర్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఇంకా అడిషనల్ ఫీచర్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. లైక్ ప్రో ఫోటో మోడ్ ఆప్షన్ ఉంది, ఇంకా మనకి ఫోటో బూత్, పెనోరామా, నైట్ విజన్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. కానీ దీంట్లో ఎటువంటి ప్రో వీడియో మోడ్ ఆప్షన్ అయితే లేదు. అంతేకాకుండా వీడియోస్లో మనకి హొరైజన్ లాక్ ఆప్షన్ కూడా అయితే ఉందన్నమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు ఫోన్ని రికార్డ్ చేసినప్పుడు ఈ విధంగా పెట్టారనుకోండి, అంటే ఇలా రొటేట్ చేసినా కూడా మనకి సేమ్ అదే పొజిషన్లో అయితే ఉంటుంది అనమాట. లాక్ అయిపోయి ఉంటుంది ఆ ఫ్రేమ్ అనేది. బట్ ఇది 1080p 30 FPS వరకే సపోర్ట్ చేస్తుంది. క్వాలిటీ అంత గ్రేట్గా అయితే లేదనమాట. ఇక తర్వాత మనకి దీంట్లో స్లో మోషన్ ఆప్షన్ కూడా అయితే ఉంది. ఇదైతే మనం 2 ఫార్మాట్స్లో రికార్డ్ చేయొచ్చు. ఒకటి ఫుల్ హెచ్డి 120 FPSలో, లేకుంటే హెచ్డి వర్షన్ 240 FPSలో. ఇక ఫొటోస్ అలాగే వీడియోస్ క్లిక్ చేసిన రికార్డ్ చేసిన తర్వాత ఏదైనా కొంచెం అడ్జస్ట్మెంట్స్ లేకుంటే ఎడిటింగ్ చేయాలనుకున్నట్లయితే దీంట్లో అంతా కూడా మనకి గూగుల్ ఫొటోస్ యాపే హెల్ప్ అవుతుంది అనమాట. దీంట్లో ఎటువంటి డెడికేటెడ్ గ్యాలరీ యాప్ అయితే లేదు. ఎస్, ఈ మొబైల్ అనే కాదు, వేరే ఏ మోటరోలా మొబైల్ చూసుకున్నా కూడా దాంట్లో ఎటువంటి డెడికేటెడ్ గ్యాలరీ యాప్ అయితే ఉండదన్నమాట. సో మీకు లభించే ఆప్షన్స్ అన్ని కూడా మనకి గూగుల్ ఫొటోస్లో ఏవైతే ఉన్నాయి అవే ఆప్షన్స్. అండ్ వన్ మోర్ థింగ్, దీంట్లో ఎటువంటి పోర్ట్రేట్ వీడియో మోడ్ ఆప్షన్ కూడా అయితే లేదు. అది చెప్పడం మర్చిపోయాను, అందుకే ఇక్కడైతే యాడ్ చేశాను. సో ఇవన్నమాట ఒక గ్లాన్స్ లుక్ యాప్ ఫీచర్స్ గురించి. ఇప్పుడు రండి, ఒకవేళ కాంటెంట్ క్రియేషన్ కోసం మీ మొబైల్ ఫోన్ తీసుకుంటున్నారంటే ఇండోర్ కండిషన్స్లో ఎటువంటి లైటింగ్ లేకుండా, అంటే న్యాచురల్ లైటింగ్ ద్వారా వచ్చే వీడియోస్ ఏ విధంగా వస్తాయని చెప్పని ఫ్రంట్ అలాగే బ్యాక్ కెమెరా నుండి. ఒకవేళ మీరు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి వీడియోస్ కనుక రికార్డ్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇది 4K 30 FPS అయితే రికార్డ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కావాలనుకున్నట్లయితే ఈ విధంగా ఎక్స్టర్నల్ మైక్స్ కూడా అయితే యూస్ చేయొచ్చు. దీంట్లో మనకి ఆప్షన్ కూడా చూపిస్తుంది అనమాట. మైక్ కనెక్ట్ చేసిన తర్వాత అంటే ఆప్షన్ దాన్ని షిఫ్ట్ చేసుకోవడానికి ఇంటర్నల్ మైక్రోఫోన్ లేకుంటే ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ అని కూడా. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఆడియో చేసి ఇంటర్నల్ మైక్రోఫోన్ అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈవెన్ మనకి స్క్రీన్ ఫ్లాష్ ఆప్షన్ కూడా అయితే ఉంది. నేను ఎటువంటి లైట్స్ అయితే ఆన్ చేయలేదన్నమాట గైస్. ఇది డే టైమ్ కండిషన్స్లో న్యాచురల్గా వచ్చే లైట్ అనమాట. నాకు ఆపోజిట్ సైడ్ విండో అయితే ఉంది, సో దాని ద్వారా లైట్ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట వీడియో క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ ఆడియో క్వాలిటీ అనేది. ఇకపోతే తెలుసు కదా మీకు, దీంట్లో మనం షిఫ్ట్ అయితే చేయలేమన్నమాట. బ్యాక్ టు ఫ్రంట్, ఫ్రంట్ టు బ్యాక్ వీడియోస్ రికార్డ్ చేస్తున్న టైంలో. సో బట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట వీడియో క్వాలిటీ అనేది 4K 30 FPSలో. ఒకవేళ స్క్రీన్ ఫ్లాష్ కనుక ఆన్ చేసినట్లయితే నేను
సో ఇప్పుడైతే నేను స్క్రీన్ ఫ్లాష్ ఆన్ చేశాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఏమైనా డిఫరెన్స్ ఉందా ఏంటి అని చెప్పని. పిచ్ డార్క్ కండిషన్స్లో అయితే ఇది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందని నా యొక్క పర్సనల్ సజెషన్ అనమాట. బట్ ఒకవేళ మీకు న్యాచురల్ లైటింగ్ బాగా వస్తుంది అంటే మీరు ప్రాబ్లం అయితే లేదనమాట. ఐ మీన్ న్యాచురల్ లైటింగ్ మీకు అయితే మొత్తం చూసుకుంటుంది. బట్ యా ఓవరాల్గా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఫుటేజ్ అనేది. ఇప్పుడు చూసిన వీడియో వచ్చేసి బ్యాక్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తుంది, అది కూడా 4K 30 FPSలో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఏ విధంగా ఉంది ఏంటి వీడియో క్వాలిటీ అనేది, యాజ్ వెల్ యాజ్ ఆడియో క్వాలిటీ కూడా. ఎందుకంటే ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది అనమాట. నేనైతే మొబైల్ ఫోన్ ఒక ట్రైపాడ్ మీద అయితే సెట్ చేశాను అండ్ ఆల్మోస్ట్ నాకు ఒక 1.5 హ్యాండ్ డిస్టెన్స్లో అవుతుంది అనమాట మొబైల్ ఫోన్ అనేది. అండ్ బ్యూటీ పార్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, అంటే డిఫరెంట్ పార్ట్స్లో మీరు ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ యూస్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట ఈ మొబైల్ ఫోన్లో. అండ్ ఈవెన్ మనం ఆప్షన్ కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు. బట్ యా ఒకవేళ మీరు ఇండోర్ కండిషన్స్లో ఎటువంటి లైటింగ్ లేకుండా ఓన్లీ న్యాచురల్ లైటింగ్తోనే రికార్డ్ చేస్తానంటే ఈ విధంగా అయితే ఉందన్నమాట వీడియో అనేది. నాకు ఆపోజిట్లో విండో అవుతుందన్నమాట. సో ఆ విండో నుంచి అయితే నాకు లైటింగ్ అయితే హిట్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఎక్స్టర్నల్ లైట్ ఉన్నట్లయితే ఈ వీడియో క్వాలిటీ మరికొంత మీరు అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో యా అండ్ వన్ మోర్ థింగ్, ఫోకసింగ్ టెస్ట్ చూద్దాం ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పని. సో ఇదే బాక్స్ అయితే పెట్టి చూపిస్తాను. సో నాకు కూడా తెలియదు, నాకు ఎందుకంటే మనకి స్క్రీన్ బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి ఎలా ఫోకస్ అవుతుంది ఏంటి అని చెప్పని. ఇప్పుడు చూసిన వీడియో వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో రికార్డ్ చేస్తున్నాను అండ్ లైటింగ్ మరీ ఎక్కువ అయితే లేదు, కొద్దిగా అవుతుందన్నమాట. బట్ గుడ్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి స్క్రీన్ ఫ్లాష్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదే ఫీచర్ని అయితే నేను అడిగాను అనమాట ఈవెన్ సామ్సంగ్ మొబైల్ ఫోన్స్లో కూడా, బట్ ఈ ఆప్షన్ అయితే లేదనమాట. మోటరోలా అయితే ఉంది. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుందన్నమాట. ఒకవేళ రీల్స్ కానీ షార్ట్స్ కానీ అప్లోడ్ చేస్తున్నారంటే యూట్యూబ్ కోసం కానీ లేకుంటే ఇన్స్టాగ్రామ్ కోసం కానీ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట వీడియో క్వాలిటీ అనేది. అండ్ ఈవెన్ మీరు జడ్జ్ చేయొచ్చు ఆడియో కూడా. అఫ్కోర్స్ దీంట్లో మనం ఎక్స్టర్నల్ ఆడియో అయితే యూస్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. అంటే కెమెరా సపోర్ట్ చేయకపోవడం అలాంటిది అయితే ఏమైతే లేదనమాట. వీడియోస్ చూడడానికి కొంచెం డీసెంట్గా అండ్ చాలా బాగున్నాయి అనమాట. అది కూడా లైటింగ్ లేకుండా ఒకవేళ లైట్ కనుక ఈ విధంగా సెట్ చేసుకున్నట్లయితే మీకు మంచి క్వాలిటీ అయితే వస్తుంది. సో ఇదనమాట ఓవరాల్గా డే టైం కండిషన్స్ అలాగే ఇండోర్ కండిషన్స్లో ఫోటోస్ అలాగే వీడియోస్. ఇప్పుడు చూడండి నైట్ టైం కండిషన్స్లో తీసిన ఫోటోస్ అలాగే వీడియోస్ గురించి. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోస్ అన్ని కూడా కొన్ని ర్యాండమ్ ప్లేస్లు క్లిక్ చేసింది అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఫోటోస్ చూడడానికి చాలా బాగున్నాయి, కానీ చాలా అంటే చాలా హెవీగా అయితే ప్రాసెస్ అయ్యాయి అనమాట. ప్రతి ఒక్క ఇమేజ్ కూడా, ప్రతి ఒక్క ఇమేజ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా ఓవర్ షార్పనింగ్ అవుతుంది ఎడ్జెస్ పరంగా అలాగే అదర్ ఎలిమెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి క్లిక్ చేసింది, అది కూడా ఎటువంటి లైటింగ్ లేని కండిషన్స్ లో అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్న లైట్ మొత్తం కూడా స్క్రీన్ ఫ్లాష్ ద్వారా వచ్చింది అంతే. సో ఇది వన్ ఆఫ్ ది గుడ్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఈవెన్ మనకి స్క్రీన్ ఫ్లాష్ ఆప్షన్ ఓన్లీ ఫోటోస్ కే కాదు వీడియో కూడా అవుతుంది అనమాట. అది కొద్దిసేపట్లో మీరు చూస్తారు ఎలా వస్తుంది ఏంటి అని కూడా. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోస్ వచ్చేసి డిఫరెంట్ జూమ్ లెవెల్స్ లో క్లిక్ చేసింది, అది కూడా బ్యాక్ కెమెరా యూస్ చేసి. ఈ మొబైల్ ఫోన్ లో ఉన్న డిఫరెంట్ అపర్చర్ వాల్యూస్ వల్ల ఒక్కొక్క కెమెరాకి మనకి ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ అలాగే లైటింగ్ అనేది డిఫరెంట్ గా అయితే ఉంటుందన్నమాట. ఈవెన్ నైట్ టైం కండిషన్స్ లో కూడా అప్ టు 2x జూమ్ రేంజ్ వరకు ఫోటోస్ ఓకే, బట్ 2x దాటి వెళ్తున్నారంటే మీకు క్వాలిటీ లాస్ అవుతుంది అండ్ చాలా నాయిస్ వస్తుంది అండ్ ఫోటోస్ కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగలేవు. ఇంకోటి దీంట్లో అయితే ఇది ఇంకా హైలైట్ అనమాట. ఫుల్ జూమ్లో మీరు కనుక ఫోటోస్ క్లిక్ చేస్తున్నారంటే స్క్రీన్ మీద అయితే చాలా అంటే చాలా ఎలా అంటారు అసలు ఏం డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. బట్ వన్స్ మీరు క్యాప్చర్ చేసిన తర్వాత గ్యాలరీలో ఓపెన్ చేసినట్లయితే అదైతే చాలా ప్రాసెస్ అయ్యి పాలిష్డ్గా అయితే వస్తుంది అనమాట ఇమేజ్ అనేది. బట్ ఈవెన్ ఆ ఇమేజ్ కూడా మరీ అంత గ్రేట్గా అయితే ఉండదు. ఒకవేళ మీరు నైట్ టైం కండిషన్స్లో ఫోటోస్ క్లిక్ చేస్తున్నారు డిఫరెంట్ జూమ్ లెవెల్స్లో ఉన్నప్పుడు మీరు ఫోన్ని ఆల్మోస్ట్ స్టడీగా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీరు కొంచెం ఇటు మూవ్మెంట్ ఇచ్చినా కూడా సరే ఇది ఏమవుతుందంటే మోషన్ బ్లర్ వచ్చేసి ఫోటో అంతా కూడా ఫేడ్ అవుట్ అయితే అయిపోతుంది అనమాట. ఎటువంటి డీటెయిల్స్ అయితే ఉండవు. సో ఇవన్నమాట ఓవరాల్గా ఫోటోస్. ఇప్పుడు చూడండి వీడియోస్ అనేది ఏ విధంగా వస్తాయి నైట్ టైం కండిషన్స్లో రికార్డ్ చేసినట్లయితే. ఇప్పుడు మీరు చూసిన వీడియో వచ్చేసి 4K 30 FPSలో రికార్డ్ చేస్తుంది, అది కూడా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసుకొని. పిచ్ డార్క్ కండిషన్ అనమాట. ఇక్కడ ఎటువంటి లైటింగ్ అయితే లేదు. ఒకసారి మీకు ఆఫ్ చేసి చూపిస్తాను. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఫుటేజ్ అనేది. మనకి దీంట్లో స్క్రీన్ ఫ్లాష్ ఆప్షన్ అయితే ఉంది ఈవెన్ ఫర్ వీడియోస్కి కూడా. అందుకే మనకి కొద్దిగా బెటర్గా అయితే కనిపిస్తుంది అనమాట. అట్లీస్ట్ మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు వీడియోలో. ఈ ఫీచరే నేను సామ్సంగ్ మొబైల్స్లో కావాలని చెప్పి చాలా రివ్యూస్ అయితే చెప్పాను. బట్ మోటరోలా బడ్జెట్ మొబైల్ ఫోన్స్లో అయితే ఉందన్నమాట ఈ ఫీచర్ అనేది. చాలా గుడ్ థింగ్. యా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట గైస్ నైట్ టైంలో పిచ్ డార్క్ కండిషన్స్లో మీరు వీడియోస్ అంటే రికార్డ్ చేసినట్లయితే. హే గైస్ ఇది 4K 30 FPSలో పిచ్ డార్క్ కండిషన్స్లో రికార్డ్ చేస్తుందన్నమాట. ఫ్లాష్ లైట్ ఆన్ చేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి వీడియో క్వాలిటీ అనేది. అండ్ ఈవెన్ స్టెబిలైజేషన్ కూడా అనమాట. నేను నార్మల్గా నడుస్తూ అయితే వెళ్తూ ఉన్నాను. ఇది 0.5x మోడ్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 0.5x నుంచి 1xకి షిఫ్ట్ అవుతున్న టైంలో ఫ్లాష్ లైట్ ఒక సెకండ్ పాటు ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అయితే అవుతుందన్నమాట. మనం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే అబ్జర్వ్ చేయండి ఏ విధంగా వస్తుంది ఏంటని చెప్పని. ఇది 0.5x, ఇది 1x. నాకు తెలియదు వీడియోలో కనిపిస్తున్నా లేదని చెప్పని, బట్ ఇది ఒక సెకండ్ ఆఫ్ అయ్యి ఆన్ అయితే అయిందనమాట. ఇది 2x, ఇది మ్యాక్సిమం 6x.
అది జస్ట్ ఒక కమ్మియో దారి మీద ఉన్నట్టున్నాడు అంతే. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట 6Xలో. అగైన్ 1X. సో ఫైనల్గా వర్డిక్ట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మొబైల్ ఫోన్ యొక్క కెమెరాస్ గురించి, ఈ కెమెరాస్ వచ్చేసి చాలా బాగా అయితే వర్క్ అవుతున్నాయి. ఐ మీన్ డే టైమ్ కండిషన్స్లో, అది కూడా అప్ టు 2x జూమ్ రేంజ్ వరకు. ఇక రికార్డింగ్ వీడియోస్కి అలాగే కాంటెంట్ క్రియేషన్స్ కూడా చాలా బాగుంది, అది కూడా మంచి లైటింగ్ ఉన్న కండిషన్స్లో అనమాట. ఒకవేళ మీరు ఫుల్ డల్ లైటింగ్ కండిషన్స్లో లేకుంటే నైట్ టైం కండిషన్స్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ క్లిక్ చేస్తున్నారంటే అక్కడ మీకు పెద్దగా దెబ్బ అయితే వస్తుంది కెమెరా అనేది. ఇక జూమ్ రేంజ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే నైట్ టైంలో కూడా అప్ టు 2x వరకు కొంచెం డీసెంట్గా అయితే వస్తాయి, మరీ అంత గ్రేట్గా అయితే ఉండవు అనమాట, బట్ డీసెంట్. ఒకవేళ 2x దాటి కనుక క్యాప్చర్ చేస్తున్నారంటే ఈ కెమెరాస్ అయితే చాలా డీటెయిల్స్ అయితే లూజ్ చేసుకుంటుంది అండ్ పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగోదు అనమాట. ఈ మొబైల్ ఫోన్లో బోల్డ్ అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ అవన్నీ కూడా అయితే యాడ్ చేశారు. ఎస్పెషల్గా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ ఫ్రంట్ కెమెరా యొక్క స్క్రీన్ ఫ్లాష్ అనమాట, ఫొటోస్కి అలాగే వీడియోస్కి. బట్ స్టిల్ ఎన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేసినా హార్డ్వేర్ అలాగే ప్రాసెసింగ్ కరెక్ట్గా లేదు అంటే ఎన్ని ఇచ్చినా కూడా వేస్టే కదా. ఈవెన్ మనకి ఈ ఎడ్జ్ డిటెక్షన్ పోర్ట్రేట్ ఫొటోస్లో కూడా అది కూడా చాలా బాగాలేదనమాట, ఈవెన్ ఫ్రంట్ కెమెరాకి అలాగే బ్యాక్ కెమెరాకి. సో గైస్, ఓవరాల్గా ఇది ఒక డీసెంట్ మొబైల్ ఫోన్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ రేంజ్కి. అండ్ డే టైమ్ కండిషన్స్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు ఫొటోస్కి అలాగే వీడియోస్కి, అది కూడా 2x జూమ్ రేంజ్ వరకు. కానీ నైట్ టైం కండిషన్స్లో ఈ మొబైల్ ఫోన్ అయితే స్ట్రగుల్ అవుతుంది. ఇక హీటింగ్ అంటారా, కెమెరా యూస్ చేస్తున్నప్పుడు కొంచెం హీట్ అయితే అయింది కానీ ఓవర్ హీటింగ్ అయితే కాదు. అండ్ ఈవెన్ ఈ మొబైల్ ఫోన్ బ్యాక్ సైడ్ మనకి టెక్స్చర్ డిజైన్ రావడం వల్ల మనకి హీటింగ్ కూడా ఎక్కువ అయితే బయటికి అంటే ఫీల్ అవ్వమన్నమాట. సో అదనమాట ఓవరాల్గా ఈ మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మొబైల్ యొక్క కెమెరా రివ్యూ. అండ్ వన్ మోర్ థింగ్, కింద డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ పిన్డ్ సెక్షన్లో ఈ మొబైల్ టెస్టింగ్ వీడియోస్ అయితే యాడ్ చేశాను అనమాట, కెమెరా రివ్యూ కాకుండా. గేమింగ్ టెస్ట్ అవ్వచ్చు, ఛార్జింగ్ టెస్ట్, బ్యాటరీ డ్రైన్ టెస్ట్, ఈ విధంగా ఆ వీడియోస్ చూడండి, మీకు ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఈ మొబైల్ గురించి, అసలు ఇది వర్తా కాదా అని. వీడియో క్లోజ్ చేసే ముందు లైక్ చేశారు లేదని చెక్ చేయండి, చేయకుండా లైక్ చేయండి, సో దట్ యూట్యూబ్ అనేది చాలా మందికి అయితే పుష్ చేస్తుంది ఈ వీడియోని. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో అదనమాట ఓవరాల్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.